ఒక్కసారి ఆలోచించండి. ఒక భారీ ప్రకృతి విపత్తు వచ్చింది. చుట్టూ ఉన్న ఇళ్ళు, రోడ్లు చాలా వరకు నాశనమయ్యాయి. కానీ ఆ అంత పెద్ద వినాశనం మధ్యలో ఒక ఆలయం మాత్రం అలాగే నిలబడి ఉంది. అది ఎలా సాధ్యమైంది? అది కేవలం అదృష్టమా, లేక నిజంగానే దైవశక్తా? ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని హిమాలయాల పర్వతాల మధ్యలో ఉంది. ఇది భగవాన్ శివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన ఆలయంలో ఒకటి. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులువేం కాదు. మంచు పర్వతాలు, చల్లని వాతావరణం, కష్టమైన ప్రయాణం అయినా కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈ ఆలయంలో అంత ప్రత్యేకత ఏంటి? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఒక కథ ప్రకారం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు తమ చేసిన తప్పులకు క్షమాపణ కోరడానికి శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చారట. కానీ శివుడుకు వాళ్ళు వెంటనే కనిపించలేదట. అప్పుడు ఆయన ఎద్దు రూపంలో దాక్కున్నారని చాలామంది నమ్ముతారు. ఆ తర్వాత భీముడు ఆ ఎద్దుని గుర్తించాడని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ ఎద్దు భూమిలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. అలా కనిపించని భాగం ఉన్న చోటే ఈరోజు ఉన్న కేదార్నాథ్ ఆలయం. అందుకే ఈ ఆలయానికి ఎంతో పవిత్రంగా భావిస్తారు. 2013లో ఉత్తరాఖండ్లో భారీ వరదలు వచ్చాయి. ఆ ప్రాంతం మొత్తం చాలా వరకు చాలా నాశనం అయిపోయింది. భారీ వర్షాలు, కొండ వరదలు చాలా ఇళ్ళు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలామంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. మనందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో చాలామంది ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటి ఉంది. అది ఏమిటంటే కేదార్నాథ్ ఆలయం మాత్రం అస్సలు దెబ్బతినలేదు. ఆలయం వెనుక ఒక భారీ రాయి ఆగిపోయిందని, దానివల్ల వరద నీరు ఆలయాన్ని నేరుగా తాకుకోకుండా మళ్ళిందని చాలామంది చెప్తారు. చాలామంది భక్తులు దీన్ని శివుడు మహిమగా నమ్ముతారు. మరికొందరు ఇది ప్రకృతి కారణం అంటారు. కానీ ఆ సంఘటన ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యపరిచే విషయమే. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కేదార్నాథ్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఇది కేవలం ఒక ఆలయమే కాదు, ఒక నమ్మకం, ఒక భావోద్వేగం. ఇప్పటికీ వస్తే మనసుకి ప్రశాంతంగా హత్తుకునేలా చాలామంది నమ్ముతారు. బహుశా కొన్ని ప్రదేశాలు కేవలం ప్రదేశాలు కాదు, మనసుకు హత్తుకునే ఈ అనుభూతిని కూడా కావచ్చేమో. ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన కథలు, ట్రావెల్ వీడియోస్ చూడాలంటే జ్ఞాన్వర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. అగైన్ మళ్ళీ వస్తాను మంచి వీడియోతో.